హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్. టైం అయితే 8:15 అవుతుంది నైట్. మా అమ్మ నా దగ్గరకు వచ్చి మెల్లగా ఏమన్నా వంట చేయవా బిడ్డ అంటుంది. సరే అని చెప్పేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసా ఏమేమి ఉన్నాయి ఫ్రిడ్జ్లో అని. చూస్తే వెజిటేబుల్స్ ఏమీ లేవు. క్యారెట్ ఇంకా బీట్రూట్ కనిపించింది నాకు, కానీ బీట్రూట్కి మనకి పడదు. అమ్మ బీట్రూట్ ఉంది వేయాలా అంటే వెయ్యి, హెల్త్కి మంచిదే కదా, నీకు ఎలాగో బ్లడ్ లేదు కదా అంది. నిజంగా బీట్రూట్ తింటే బ్లడ్ పెరిగిద్దా బాడీలో? నాకైతే పెద్ద డౌటే. సర్లే ఇంకేయమంది కదా అని చెప్పేసి క్యారెట్ బీట్రూట్ తీసి తరుముకున్నారా తురుముకున్నారా నాకు తెలియదు, తెలుగు సరిగ్గా రాదు. సో అలాగే ఇంకా ఆనియన్స్, మిర్చి వేయాలి కదా అని చెప్పేసి ఒక ఆనియన్ 2 మిర్చీలు కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నా. ఫస్ట్ క్యారెట్ వేసా. క్యారెట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా బీట్రూట్ వేసుకుందాం. ఒక్కదాన్నే కదండి వీడియోస్ తీసుకోవడం, చెయ్యి అటు ఇటు కద్దింది, సో వీడియో డిస్టర్బ్ అయింది. నా ఎనిమి వచ్చేసింది. ఇంకా దీన్ని కూడా మంచిగా కలుపుకుందాం. ఈ బీట్రూట్ ఉంది చూడండి, క్యారెట్, మిర్చి, ఆనియన్స్ని మొత్తం డామినేట్ చేసి పడేసింది. అది మిక్స్ అయ్యాక మొత్తం పింక్ కలర్లో అయిపోయింది. మీ గ్రూప్లో కూడా అలా డామినేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ట్యాగ్ చేయండి ఉంటే. డామినేట్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని చూస్తే నాకు చెడ్డ చిరాకు. అన్నీ నాకే తెలుసు అన్నట్టు మాట్లాడతారు. సర్లే ఇంకా వదిలేద్దాం, మన ఫ్రైడ్ రైస్ దగ్గరకు వద్దాం. ఇంకా చూడండి కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో చెప్పడం మర్చిపోయా. ఈ గ్యాప్లో మీ ఇంట్లో రైస్ లేకపోతే ఫస్ట్ రైస్ వండుకోండి, దాంతోటే పని. ఒకవేళ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే నో ప్రాబ్లం. నేనైతే ఒక పక్కకు రైస్ అండ్ ఒక పక్కకు ఇది చేసుకున్నాను, ఎందుకంటే మా అమ్మ ఎట్ ఏ టైం చెప్పింది కాబట్టి. సో మసాలాస్ అన్నీ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఒక 2 to 3 minutes మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత రైస్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన క్లిప్ నేను పెట్టలేదు, ఎందుకంటే నా సింగిల్ హ్యాండ్తో ఇటు రైస్ వేయడం, కెమెరాని హోల్డ్ చేయడం అంటే నా వల్ల కాదు ఇంకా. సో రైస్ వేసుకున్నాక మంచిగా కలుపుకోండి, వైట్ రైస్ కనిపించకుండా. సో హ్యాండ్లో ఫోన్ ఉండడం వల్ల కొంచెం డిఫికల్ట్ అనిపించింది నాకు కలపలేకపోయాను. బట్ మీకు చూపించాలి కదా, కష్టమైన ఇష్టంగా చేయాలి. ఇంకా సో మన ఫైనల్ లుక్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ ఇది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.